లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి మొదటి సమూయేలు 2:11. తరువాత ఎల్కానా రామాలో ఉన్న తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ప్రియమైన వాళ్ళారా, ఉదయకాలం దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ దేవుని వాక్యంలో చూస్తే ఇక్కడ మొదటి సమూయేలు 2:11 ఎల్కానా తన ఇంటికి వెళ్ళిపోయినాడు. ఎప్పుడంటే ఇది బాలుడైన సమూయేలును తీసుకొచ్చి షిలో మందిరంలో అన్న మొక్కుబడి చేసుకున్న ప్రకారం తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వదిలేసింది. ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అన్న ప్రార్థన చేసింది, దేవునితో ఒక నిబంధన చేసుకుంది. ఏమనంటే, నాకు మగపిల్లవాణి నా నింద తీసివేయి, గుడ్రాలనే పేరు తీసివేయి, వాడిని తీసుకొచ్చి నీ మందిరంలో వదిలేస్తా అని మొక్కుబడి చేసుకుంది. ఆ నిబంధన ప్రకారం ఆ బాలుడుగా ఉన్న సమయంలో పాలు విడిచి దినమున తీసుకొని వచ్చి షిలోవులో ఉన్న మందిరంలో వదిలేసింది. ఆ దినాల్లో మందిరంలో పరిస్థితులు బాగలేవు, అయినా అవన్నీ పట్టించుకోవాలి. ఆమె దేవునితో నిబంధన చేసుకుంది కాబట్టి దేవునికి ఇచ్చేసాం. మనము చాలాసార్లు దేవునితో ఎన్నో నిబంధనలు చేసుకుంటాం. ఎన్నో ప్రతిదినం వాక్యం చదువుతామని, ప్రతిదినం ప్రార్థన చేస్తామని, ప్రతిదినము మందిరంలో ఏ మీటింగ్ ఉన్నా పోతామని, లేకుంటే పరిచర్యలో సహకరిస్తామని, ఇట్లా ఎన్నో మన మాటలు దేవునితో నిబంధన చేసుకుంటాం, మనుషులతో కాదు. కొన్నిసార్లు మనుషులకి చెప్తాం, కానీ అవి తీరా వచ్చి చూస్తే అవి ఉండయి. అవి చేయనప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే, లేకుంటే ఎవరైనా ప్రశ్నించకముందే మనం ఏం చెప్తామంటే, నేను ఆడ అట్లుంటుంది అనుకున్నా కాబట్టి, నేను అనుకున్నట్టు ఉండుంటే నేను చేస్తుంటే, నేను అనుకున్నట్టు లేదు కాబట్టి నేను ఉండను అని అంటారు. ఇది దేవుడు ఒప్పుకునేది కాదు. ఆడ ఏమున్నా మనకు సంబంధం లేదు. దేవునికి మనం అన్నం ఇచ్చేయాలి. ఈ దశంభాగాల విషయంలో ఏమి, దేవునికి సమర్పించుకునే విషయంలో కూడా. ఇప్పుడు ఏదైనా మీటింగ్లకు సమర్పించుకోవాలంటే సరే, కొందరు సమర్పణలోనికి వస్తారు. ఆ సమర్పణలోనికి ఇస్తామని చెప్పిన వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు అనుకున్నట్టుగా ఏదైనా జరగకపోతే అందులో నుంచి వెనక్కి వచ్చేస్తారు. అప్పుడు ఏమంటారు, నేను అనుకున్నట్టు జరుగుతలేదు కాబట్టి నేను ఎందుకు వస్తా, నేను ఎందుకు ఇస్తా, నేను ఎందుకు నిలబడతా, ఇట్లా మాట్లాడతారు. ఇదంతా శరీర స్వభావం. ఆత్మీయమైన స్వభావం ఎట్లుందో చూడండి. ఈ స్త్రీ అన్న మొట్టమొదట ప్రార్థన పరురాలు, తర్వాత దేవునితో ఒక ఒడంబడిక చేసుకొని దానికి కట్టుబడి నిలబడింది. రెండో విషయం ఏం గమనించాలంటే, బాలుడైన సమూయేలు దేవుని సన్నిధి యొక్క కాంతి తల్లి పాలు తాగినప్పుడే ఎరిగినాడు. దేవుని సన్నిధిలో నిలబడడానికి సంసిద్ధము తల్లి చేస్తుంటే బాలుడు దానికి లోబడి ఉంటూ వచ్చినాడు. మందిరానికి రాగానే యెహోవాకు మ్రొక్కిన అనుభవం కనబడుతుంది. మన జీవితాల్లో ఎప్పుడైనా అట్లాంటి అనుభవం కొనసాగుతుందా అది చూసుకోవాలి. అయితే యెహోవాకు మొక్కి ఏం చేస్తున్నాడు అంటే, అక్కడున్న యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. మనము దేవుని మందిరంలో పరిచర్య చేసేది అక్కడ నాయకులుగా ఉన్నోళ్ళు, లేకుంటే సేవకులుగా ఉన్నోళ్ళు, పెద్దోళ్ళుగా ఉన్నోళ్ళు, వాళ్ళకి కాదు మనం పరిచర్య చేసేది. వాళ్ళు చెప్తుండొచ్చు, వాళ్ళ అండర్లో మనం సేవ చేస్తుండొచ్చు, కానీ యెహోవాకు చేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. రక్షింపబడిన మనము, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనము అనేకులను శిష్యులుగా చేయడానికి యేసుప్రభు మనల్ని పిలిచినాడు. మనం ఏం చేస్తున్నామో అది మనం గుర్తెరగాలి. వారం మొదలుకొని వారం వరకు మనం పరిస్థితులు ఏంటివి, దేవుని మహిమ కొరకు దేవుని చిత్తంలో ఏదైనా చేస్తున్నామో, దేవునికి పరిచర్య చేసే విషయంలో అలక్ష్య వైఖరిలో ఉన్నాం. మన జీవితాలు, మన పరిస్థితులు పరిశీలన చేసుకొని దేవుని కొరకు వీళ్ళిద్దరు త్యాగం చేస్తూ వచ్చినారు. ఈమె కుమారుని త్యాగం చేస్తే ఆయన బాల్యంని త్యాగం చేసినాడు. దేవుడు ఇది ఇష్టపడతాడు. మనం దేవునికి ఏమి ఇవ్వగలుగుతాం? మన కొరకు సిలువలో ప్రాణం ఇస్తే కొంత సమయంగా ఇస్తలేము. ఇది గుర్తుపెట్టుకొని దేవుని మహిమ కొరకు మనం జీవిద్దాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభువు నామములో వందనాలు. అన్న గురించి, సమూయేలు గురించి కొన్ని తలంపులు అనుగ్రహిస్తూ వచ్చినారు. మేము కూడా ఎల్లప్పుడూ నీ మహిమ కొరకు ఉండనట్లు కృపణీయమని యేసు ప్రభువు నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్.